లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే 2024 చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది. అదిగాక మనకు క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి, లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. కనీసం 2025 అయినా బాగుంటుందా, ఇంకా 3 నెలల్లో రాబోయేటువంటి 2025 ఎలా ఉండబోతుంది, కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు. దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది ఇది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు, అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ అంటే మీ పర్సనల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్, బట్ మీ రాశిరీత్యా మీ లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ, శని కానీ, రాహుకేతులు కానీ మనకి 2025వ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే 15కు మారుతున్నాడు. అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు. శని భగవానుడు 30 మార్చిను మారుతున్నాడు. రాహుకేతువులు ఏంటంటే 30 మే నుంచి మారుతున్నారు 2025లో. కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు, మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు 2025 సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి, మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఉంగరాలు ఉంటాయి అని మనం మర్చిపోయాను. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఈ యొక్క 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది. చాలామంది అడుగుతున్నారు ఏమంటే 2024 చాలా దారుణంగా చూసాం మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టుగా మీనంలో రాహు ఉన్నందుకు జలప్రలయాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ జరిగాయి కదా. మరి 2025 ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ నుంచి జనవరి మారగానే మారదు ఎప్పుడు కూడా. గ్రహాలు మార్పు లేదా సంవత్సరం మార్పు ఖచ్చితంగా క్రోధినామ సంవత్సరం కంటే విశ్వవసు అనేటువంటి సంవత్సరం అందరికీ ధన సమృద్ధిని ఇస్తుంది అని చెప్తుంటాయి శాస్త్రాలు. కాబట్టి గొడవలు ఇవన్నీ చాలా మటుకు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. మరి జలప్రలయాలు, ఇది కుంభరాశిలోకి మారతాడు రాహు. కుంభంలోకి ఎప్పుడైతే మారతాడో, కుంభం అర్ధజల రాశి ఉంటాయి కానీ అంత ఎక్కువ ఉండవు, తక్కువగా ఉంటాయి గతంతో పోల్చుకున్నట్లయితే వర్షాలు కానీ ఇవన్నీ. కాకపోతే ఇక్కడ మనకి ఏ ప్లానెట్స్ ఏ తారీఖుల్లో మారుతున్నాయని చూసుకున్నట్లయితే రాశిలోకి రాహు మారుతున్నాడు, రాశి నుంచి శని ముందుకెళ్తున్నాడు. దీనివల్ల ఏమిటి, విదేశీ యోగాన్ని ఇస్తాడు రాహు. ఇక్కడ ఎప్పుడైతే మార్చి 30వ తేదీ వస్తుందో అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేసేవారికి విదేశీ యోగం. కాకపోతే కొంత ఇమాజినేషన్స్ పెరగడం, కాస్త తల్లిగారి ఆరోగ్య విషయంలో ఎప్పుడైతే రాహు మారుతాడో కుంభం వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా కొన్ని ఊహలు, కొన్ని ఇమాజినేషన్స్, రకరకాల ఆలోచనలు ఇవి పెరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. అదేవిధంగా ఈ 7వ స్థానంలో ఎప్పుడైతే కేతు యొక్క సంచారం ఉందో, కొంతమంది చూడండి మీరు ఒక దగ్గర ఉండడం, జీవిత భాగస్వామి ఏదైనా విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగరీత్యా అలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అక్కడ. దీంతోపాటు శని 2వ స్థానంలోకి మారుతున్నందుకు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఏల్నాడు శని ప్రభావంలో 2లోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏమిటి, ఇక్కడ రాశిలో ఉన్నటువంటి శని ప్రభావం ఎప్పుడైతే తగ్గిందో చాలా మటుకు స్ట్రెస్ తగ్గుతుంది. కానీ 2లోకి వెళ్ళినటువంటి శని ఏంటంటే గురు రాశుల్లో ఉన్నందుకు ఏదైనా ఇన్కమ్స్, టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ రిలేటెడ్గా ఇన్కమ్స్ పెరుగుతాయి. రెండవది ఏంటంటే ఇక్కడ
గురువు పంచమంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే కాస్త ఈవెంట్ మేనేజ్మెంట్స్ లేనట్లయితే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ మార్కెటింగ్ రిలేటెడ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే సప్తమ స్థానంలో కేతువు మీకు మే 30వ తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు ఇవన్నీ మే 30 లోపల చేసుకోవడమే మంచిది అనేటువంటి చూపిస్తుంది పర్టికులర్గా. అలాగే ఈ యొక్క కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే శని 2లోకి వెళ్తున్నాడో కొంచెం మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, న్యాచురల్ 12th హౌస్ కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం చూస్ చేయండి. పోవు డబ్బులు కాకపోతే ఏంటంటే కొద్దిగా అవి చూస్ చేయండి. పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి బికాజ్ ఆఫ్ సప్తమంలో కేతు ఉన్నందుకు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ ఎక్కువగా చేయండి. దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి, విష్ణు సహస్రనామాలు చేయండి, అనే విధాలు బాగుంటుంది. 2024 కంటే 2025 విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే. మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి, జలరాశుల్లో మీనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, 9 months బ్యాకే చెప్పుకున్నాం. రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు. రాహు ఈజ్ ది డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు. జల సంబంధించినవి బాగా పెరుగుతాయి. జల సంబంధించిన వర్షాలు కావచ్చు, నదులు ప్రవహించడం కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం. అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో. అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే 30వ తేదీ నుంచి, అక్కడ చాలా మట్టుకు ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ 2025 మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మటుకు. అదేవిధంగా కేతువు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ. అంటే ల్యాండ్ రేట్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతువు. మరి సింహంలోకి వచ్చిన కేతువు ఏం చేస్తాడండి, కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు. అది ఎంపీ లెవెల్ కావచ్చు, ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు, సీఎం లెవెల్ కావచ్చు, పిఎం లెవెల్లో కావచ్చు. కొంత మార్పులను ఇస్తాడు అక్కడ. అంటే కొన్ని మార్పుల్ని కేతు ఈజ్ చేంజింగ్, మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటికి కారకుడు. అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి, ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు. మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు. శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి, కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని కనుక గురు రాశుల్లోకి వెళ్ళినప్పుడు. కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి, ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు. రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవు కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం, ఆ 2.5 సంవత్సరాలకు అసలు మబ్బు బట్టి ఎక్కువగా ఉండడం, ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి. అంటే చల్లదనం, కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా, కోల్డ్నెస్ మీకు కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ, అదేవిధంగా అబ్బాయి ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి అనుకోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు, కేతువు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతువు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు. ఈ మీనరాశిలో 2.5 సంవత్సరాలు ఉండే శని, సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి లగ్నము, ధనస్థానము, ప్రయత్న స్థానము, వివాహ స్థానం కావచ్చు, గృహయోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని వచ్చిందని అష్టమ శని, అర్ధాష్టమ శని భయపడకండి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి, ఈ 2025 సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం, గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి, సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి. సేవలు, ఎందుకంటే 12వ స్థానంలో శని వెళ్ళి గురు రాశిలో న్యాచురల్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి. నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి.
అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి, బాగా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే రాహు 11లో న్యాచురల్ 11th హౌస్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది.